అందరికీ నమస్కారం. టెక్ టాక్ కి స్వాగతం. ఈరోజు మనం ఒక సూపర్ ఈజీ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు రావడం జరిగింది. ఇదేంటంటే గూగుల్ బార్డ్ ఏఐ. అవునండి, గూగుల్ బార్డ్ ఏఐ గురించి మీకు చెప్పడానికి నేను ముందు తీసుకొచ్చాను. అయితే జీమెయిల్ అకౌంట్ ఒకటి ఉంటే మీకు కంఫర్టబుల్గా గూగుల్ బార్డ్ ఏఐ అకౌంట్ క్రియేట్ చేసేసుకుని ఫ్రీగా 18 years క్రాస్ అయి ఉంటే మీరు యూజ్ చేయొచ్చు. ఇంటర్నెట్ ఫెసిలిటీ అండ్ మీకు ఆఫీస్లో కానీ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా ఆ గూగుల్ బాడీ ఐ పర్మిషన్ యాక్సెస్ ఉంటే యాక్సెస్ చేయడానికి హ్యాపీగా మీరు యూజ్ చేయొచ్చు. అయితే ఎలా యాక్సెస్ చేయొచ్చు? గూగుల్ బాడీ ఐ అని క్లిక్ చేసి సింపుల్గా చూడండి, ఇక్కడ ఫస్ట్ లింక్ మీట్ బార్డ్ అని వచ్చేసింది కదా, bard.google.com అని వెబ్సైట్ టైప్ చేస్తే మనకి ఈ వెబ్సైట్ లాంచ్ అవడం ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ లింక్ బార్డ్ ఏఐ అనేది కన్వర్సేషనల్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ అండి. డెవలప్ చేసింది కూడా గూగుల్ అన్నమాట. ఇదేంటంటే ఇనిషియల్లీ లాంబ్డా ఫ్యామిలీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ యొక్క ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి మన యొక్క కన్వర్సేషన్, మనం ఏదైతే క్వశ్చన్స్, థాట్స్, ఇమాజినేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ మనం అడగటం ద్వారా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఇది లాంచ్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక మీరు వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో లెక్చర్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లెక్చర్స్, ఇలాంటి వాటి కోసం. ఓకే, సో చూడండి, ఇక్కడ నేను మీట్ బార్డ్ ఏఐ అనేది లింక్ క్లిక్ చేశాను. ఒకసారి నేను ఏంటంటే జీమెయిల్తో లాగిన్ అయి ఉన్నా కాబట్టి ఒకసారి యాక్సెప్ట్ చేసేస్తే బార్డ్ ఏఐ అనే డాష్ బోర్డ్ మనకి ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మెనూ ఐటమ్ అండి. ఇక్కడ ఈ బార్డ్ రీసెట్ చార్ట్ కానీ, బార్డ్ యాక్టివిటీ, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా బార్డ్ మీద ఉంటే, ఎందుకంటే యూజర్ ఎప్పుడైతే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడో యాక్యురేట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రాలేదో అలాంటి క్వశ్చన్ని బార్డ్ ఏఐ టీమ్ కూడా రీఫైన్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. సో అలా అని మీ ప్రైవసీ ఇన్ఫర్మేషన్ లాంటిది ఏదైనా షేర్ అవుతుందంటే అలాంటిది ఏమి ఉండదు. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో మీరు ఒకసారి ప్రయత్నించండి అలాంటి డౌట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ బాడీ ఏఐ యూజ్ చేసి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్, కన్వర్సేషన్ క్వశ్చన్స్ అయినా మనం తెచ్చుకోగలమా? ఎస్ అండి. చూడండి, ఐ హ్యావ్ ఏ లిమిటేషన్స్, వోంట్ ఆల్వేస్ గెట్ ద రైట్. ఇది ఒకసారి చెప్తున్నాడు. ఎట్లా అంటే ఆల్వేస్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, బట్ మోస్ట్ ఇట్స్ ఇంప్రూవ్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఆల్సో ద టూల్ ఈజ్ ఆల్సో ఇంప్రూవ్ అవుతుంది చెప్పడం జరుగుతుంది. అయితే గూగుల్ బార్డ్ ఏఐ ఇచ్చిన కంటెంట్ మీరు ఒకసారి రివ్యూ చేసుకుని ఎస్ ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్, లేదంటే కొంచెం కరెక్షన్స్ ఏమైనా ఉంటే మీరు ఆ చేంజెస్ అప్లై చేస్తే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని, అప్లై చేసుకుని ఎక్కువ సమయం వేస్ట్ అవ్వకుండా తక్కువ సమయంలో మీరు మోర్ ప్రొడక్టివిటీని తెచ్చుకోగలరు. అయితే చూద్దాం ఒకసారి HTML లైక్ మన HTML వెబ్సైట్ లాంటి ఏదైనా వెబ్ పేజ్ ఏదైనా తయారు చేయగలదో చూద్దాం. ఓకేనా? నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, క్రియేట్ ఏ బేసిక్ HTML వెబ్ పేజ్ విత్ హోమ్ అండ్ కాంటాక్ట్ పేజ్ అని అడిగాను. బాడీ ఐని నా క్వశ్చన్ అడిగానండి, నా యొక్క మైండ్లో ఏదైతే ఉందో అది. అయితే ల్యాండ్స్కేప్ పేజీ, ప్రొడక్ట్ సేల్ పేజీ, మీకు ఎట్లా కావాలంటే అట్లా అడగాలి, క్వశ్చన్ అడగాలి. తర్వాత రెస్పాన్స్ చూడండి, రెస్పాన్స్ వచ్చేసింది. ఈ రెస్పాన్స్లో ఈ యొక్క HTML5కి సంబంధించిన లేటెస్ట్ డాక్యుమెంట్ని మనం క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది. అయితే ఈ CSS అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనమాట. మీకు ఒక బేసిక్ HTML CSSకి సంబంధించిన వెబ్ పేజ్ని తయారు చేయటము అనే అవగాహన ఉంటే మీరు ఈజీగా ఈ యొక్క పర్టిక్యులర్ చాట్బాట్ ఏఐని యూజ్ చేసి మీకు కావాల్సిన కస్టమ్ పేజెస్ని క్రియేట్ చేసుకుని చిన్న చిన్న డేటా మోడిఫికేషన్స్ చేసుకుని లైక్ అలైన్మెంట్స్ కానీ, డేటా మోడిఫికేషన్స్ కానీ ఇలాంటివి చేసుకుని ఎస్ యూ కెన్ మేక్ వండర్స్ అండి తక్కువ టైంలో. అదేవిధంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించి క్రియేట్ ఏ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ ఇన్ జావాస్క్రిప్ట్ అన్నాను. మరి జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ కూడా రెడీ చేసేస్తుందా నా కోసం గూగుల్ బార్డ్ ఏఐ? చూద్దామా? బ్యూటిఫుల్ అండి, నిజంగా బ్యూటిఫుల్. ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి క్యాలిక్యులేటర్, తర్వాత ఇన్పుట్స్ ఎట్లా తీసుకోవాలి, గెట్ డాక్యుమెంట్ బై ఎలిమెంట్ బై ఐడి అంటే ఇట్స్ లైక్ యూజర్ ఇన్పుట్స్ తీసుకుంటుంది. అవి ఎట్లా HTML ఫామ్ ఒకటి జనరేట్ చేయటం. సో ఎవ్రీథింగ్ ద థింగ్ అనేది మనకి జావాస్క్రిప్ట్ అనేది రాసి ఇవ్వడం జరిగింది. మీకు జావాస్క్రిప్ట్ హౌ టు యూజ్ అనే బేసిక్ అవగాహన ఉంటే యూ జస్ట్ టేక్ దిస్ కోడ్ కాపీ చేసుకుని అబ్సల్యూట్లీ ఫ్రీగా మీ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ని ఈరోజు యూజ్ చేయొచ్చు.
సోర్స్ కోడ్ డైరెక్ట్గా కోడ్ రాసి ఇచ్చింది. ఇంకా సింటాక్స్ తెలవటం కానీ స్విచ్ కేస్ తెలవటం కానీ ఏం తెలవకుండా మీరు ఒక ప్రోగ్రామ్ రన్ చేయగలరు. ఈరోజే ప్రయత్నించండి. అయితే ఇది ఎలా పనిచేస్తుందో కూడా మీకు సింపుల్ స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో నో ఇన్స్ట్రక్టర్ నీడెడ్. మీరు గనక దీన్ని చదవటం అనేది ఫాలో అయితే నో ఇన్స్ట్రక్టర్ నీడెడ్. అండ్ ఈ క్వశ్చన్కి మోర్ లైక్ సెకండ్ డ్రాఫ్ట్, సెకండ్ ఒపీనియన్. ఇంకా అంటే ఈ విధంగా లాజిక్ అనేది అందరూ ఒకే విధంగా రాయరండి. డిఫరెంట్ వేస్లో రాయొచ్చు. సో డిఫరెంట్ వేస్లో ప్రోగ్రామ్ ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అని 3 వేస్లో మనకు ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేసి గూగుల్ బాడీ ఐ ఇవ్వటం జరిగింది. సో వండర్ఫుల్గా ఇలాంటి టెక్నిక్స్, మీ లెర్నింగ్ టెక్నిక్స్ని అప్లై చేస్తూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ యువర్ ప్యాషన్ అంటే దాంట్లో మీరు సూపర్ హీరో అయిపోవచ్చు తక్కువ టైం. అదేవిధంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ కానీ జావా స్క్రిప్ట్ కానీ ఏఐ టెక్నిక్స్ యూజ్ చేసి ఎలా నేర్చుకోవాలి అని క్విక్గా నేర్చుకోవాలి ఆన్లైన్ కోర్స్ అని ఒకవేళ మీరు అనుకుంటుంటే బిలో డిస్క్రిప్షన్ లింక్స్ ఫాలో చేయండి. ఆన్లైన్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. హరిసిస్టమ్స్ కూడా ఆఫర్ చేస్తుంది. ఎస్, కంప్లీషన్ ఆన్ సర్టిఫికేషన్, కంప్లీట్ 24/7 365 days లైఫ్ టైమ్ యాక్సెస్, ఎప్పుడైనా యాక్సెస్ చేయొచ్చు. లో ప్రైస్ ఛాలెంజ్ కూడా నడుస్తుంది. ఈరోజే ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ధన్యవాదములు. ఫ్యూచర్ లెక్చర్లో మళ్ళీ కలుద్దాం. సెలవు.